అసలు ఏముంది డ్రెస్? ఏముంది? ఎవరికైనా చీరల సెలక్షన్ కావాలంటే చెప్పండి గైస్, నేను చేస్తాను. తేడా కొడుతుంది. మీరు ఎందుకు సెలెక్ట్ చేస్తారు? ఎన్ని వస్తున్నాయి అందులోకి పెట్టి చంద్రముఖి. ఇక్కడ వైజాగ్ లో ఓడి అమ్మ అంటారంట తెలుసా? మా ఆయన అంత ఊరించారో, ఇక్కడే తీసుకుపోతా అక్కడికే తీసుకుపోతా. అటు ఫోకస్ చేయొద్దు ఎవరు, ఇటే చూడండి. ఎందుకంటే అందరికి లేడీస్ అందరు ఇటే చూడండి. మీరు వైజాగ్ వెళ్ళి మరి స్టైలిష్ అయిపోయారు, మోడర్న్ అయిపోయారు, మళ్ళీ కామెంట్లు పెడతారు. బాగా చెప్పావు. శారీ కొనేటప్పుడు ఇవన్నీ ఆలోచించరే, కొనేసి చేతిలో పెట్టేస్తా సరిపోద్ది. మాకు ఎంత వర్క్ ఉంటుంది అన్నది మాత్రం ఆలోచించరు. మనసు బాధ పెట్టకుండా చెప్పండి శ్రీవారు. అమ్మా నువ్వు తీసే ప్యాంట్స్ ఎక్కడి నుంచి తీస్తున్నావు? లాస్ట్ లో నుంచి తీస్తున్నావు. సొత్తానికి అదే చెప్పి ఉండరా, ఆయన సరిగ్గా చేయరని చెప్పండి. సొత్తానికి చెప్పేటప్పుడు ఏ అనేవరా, అరే అని. ఈ శారీ బ్లౌజ్ లేదమ్మా, మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ బ్లౌజ్ ఇవ్వలేదు వాడు. అయ్యి బాబో ఎంత బద్దకంగా ఉందంటే. శారీ కొంటే మళ్ళీ దానికి బ్లౌజులు కొనాలి, మళ్ళీ అట్లా పెట్టికోట్లు కొనాలి, బ్లౌజులు కుట్టించాలి. ఇదిగో కొత్త బ్లౌజెస్, కొత్త శారీస్ కౌంట్ చేయండి. ఓ మై గాడ్, నేను పొద్దున్న ఇలా దొరికేసరి మీకు. నేను సెలెక్ట్ చేసుకున్న కలర్ వేరు, మా అక్క నాకు పంపిన కలర్ వేరు. 800 పట్టుకొచ్చి 300 హాఫ్ హ్యాండ్స్ పెట్టించాను దీనికి. అస్సలు 3/4 చేతులు. హాయ్ శ్రీవారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. పొద్దున్న నా గురించి దుకాణం అవుతుంది, నాకు పెట్టివేంటి? దుకాణం మామిడి పళ్ళ దుకాణం అమ్ముదామని. ఇంకా పేలరు తీసుకురాను కొత్తది. నాకైతే బాగా వస్తుంది. స్టార్ట్ చేస్తే సరిపోద్ది, తర్వాత నుంచి వస్తుంది. దాన్నే ఎడ్జ్ పట్టుకుని వెళ్ళండి. ఓకే, ఈరోజు సాటర్డే మార్నింగ్ 6:47 అవుతుంది. నేను 9 అన్నాను, మీరే నాకు ఆఫర్ ఇచ్చారు 9:30 అని. ఏంటి అప్పుడు కూడా వెళ్తామా? నన్ను అడగద్దు. నిన్న బయటకు వెళ్దాం అనుకున్నాం. 2:30 రెడీ అవుతాను అంతే, 4 o'clock రెడీ అయింది. నేను అసలు నేను ఫిక్స్ అవ్వాలి. మీరు చెప్పిన టైం అన్నది ముఖ్యం కాదు, నేను ఒకటి ఫిక్స్ అవ్వాలి బ్రెయిన్లో. ఫిక్స్ అవ్వకపోవడం వల్ల ఒక 2 hours ఎక్కువ అయిపోయింది. నేను 9:30కి వెళ్ళిపోతాను కిందకి. ఇంకా నెమ్మదిగా చెక్కితే ఇంకా లేయర్ బాగా వస్తుంది. యాక్చువల్లీ చాలా మంది పీల్తోటి తినేస్తారు, పైన తొక్కతోటే. కానీ తినలేం, మనకు అలవాట్లేదు ఫస్ట్ నుంచి. ఏంటో నమ్మలేనట్టు ఉంటుంది. చక్కగా వీటిని ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేసి ట్యూబ్స్ కింద కట్ చేసి ట్రావెల్లో పెట్టడానికి ఇలా ఒక బాక్స్లో పెట్టుకుంటాం. మన హ్యాండ్స్ తోటి అయ్యి పీల్ తీసిన తర్వాత హ్యాండ్స్తో వాష్ చేయొద్దేంటి? వాష్ చేయకుండానంట పీల్ తీసేసి కట్ చేసేస్తారంట. మీలో ఓకేనా? ఇలా అలవాటు ఉందా? అప్పుడు కాయని కడుక్కోవాలి. ఇంకా ఎలాగో పీల్ తీసేస్తాను, కాయని ముందు కడగడం ఎందుకని తీసాక కడగమని పెట్టాను. మీకు ఇందాకడే చెప్పాను, టేబుల్ మీద పెట్టాను తెచ్చుకోలేదా అని. కానీ మైక్ పనిచేసేస్తుంది. మీరు చెప్పినట్టు కేబుల్ వేరేదంతా పనిచేస్తుంది. సీపింగ్ కేబుల్ నేను అనవసరంగా ఇన్ని ఇయర్స్ నుంచి అప్పుడే, ఇప్పుడు 2 years నుంచి వాడట్లేదా? 1 year నుంచా? ఇంకా దాన్ని ఏం చెయ్యొద్దు, జస్ట్ ట్యూబ్స్ కింద కట్ చేసి వేసేయండి సరిపోద్ది. చాలు. 3 pieces కట్ చేయండి మరి, అంటే ఇలా తెలివి అట్లా కదపకుండా బౌల్ కిందకి పెట్టి లాగండి. అది ఎలా ఉన్నా తినేయచ్చు. ఇది ఇంకా పెద్ద తెలివి. స్టీల్ బాక్సెస్ పెట్టామనుకో అది జర్నీగా సరిపోద్ది. ఇలా చక్కగా యూజ్ అండ్ త్రో యూజ్ చేస్తే బెటర్. టెంకలు పాడేద్దాం, టెంకలు వద్దే. అలా పీసెస్ అన్ని కట్ చేయండి. బ్యాక్ నైట్స్ అద్దలపోయాను. కొత్త బట్టలు, మొన్న లాస్ట్ ట్రిప్లో వచ్చిన బట్టలు అవన్నీ ట్రయల్స్ వేసుకోవడానికే సరిపోయింది. నైట్ అంతా మోడర్న్ గర్ల్గా ట్రయల్స్ వేసుకుని పడుకునేసరికి 12:30. అసలు ఎక్కడ బ్యాగ్ సర్దుకోమని మీరు నాకు టైం ఇచ్చారు. నాకేంటో క్యూరియాసిటీ ఎక్కువైపోయి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని అన్నీ లోపల సర్దడం సరిపోయింది అంటున్నా కదా. మార్నింగ్ టీ ఎలా ఉంది? అల్లం చాయ్. ఇప్పుడే మొక్కలకి నీళ్ళు పోసేసా. మళ్ళీ 3 days or 4 days పట్టచ్చు. హాలిడేస్ ఎక్కువ ఉండుంటే అక్కడే ఉండిపోదాం మనం కదా. ఒక 10 days అయినా ఉందాం.
డేసే లేవు. మరేంటి ప్లానింగ్ ఏంటి మ్యారేజ్ డేకి? బాగా చెప్పారు. ఉంటున్నామా వచ్చేస్తున్నామా? మీకు విషయం తెలుసా గైస్, ఈయన అన్నారు ఊటీ ట్రిప్ అని చెప్పి మోసం చేసి ఎంత దారుణమైన చీట్ చేశారంటే, వెళ్దాం వెళ్దాం అని చెప్పి ఎన్ని డ్రెస్సెస్ ఆర్డర్లు పెట్టేసి పాపం చాలా ప్లానింగ్లో ఉండి క్యాంపింగ్ కూడా ఏదో ట్రై చేసేసారు. మొత్తం మీద పెద్ద పెద్ద ప్లాన్స్ వేసేసారు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఏమైనా అవుతే అప్పుడు చెప్దాం, అప్పుడు రివీల్ చేద్దాం. ఇప్పటి నుంచి ఎందుకు ఓపెన్ చేయడం నాకు చెప్పట్లా. అప్పుడే ఒక 2 months నుండి ప్లాన్, అందుకని అసలు మొత్తం అవ్వలేదు. తిరుపతి, అరుణాచలం ఇవన్నీ ఉండిపోయినాయి. గిరి ప్రదక్షిణ ఉంది, మెట్లు దర్శనం ఉంది. మరి ఎప్పుడు ఇవన్నీ అర్థం అవట్లా. అనుకుంటే అయిపోవు. అమ్మో ఈ వేసవకాలం, పైగా కాళ్ళు మంటలు. ఏ వర్షాలు పడుతున్నాయంటే పర్వాలేదు, కానీ అంత నొక్కి పెట్టి తీయండి, సాఫ్ట్గా తీయండి. పైన ఎక్కువ తీసేస్తున్నా అంత, ఎందుకంటే దానికి పైన ఎక్కువ ఉంటేనే నిలబడుతుంది. 2 సరిపోతాయేమో, 3 వేసేద్దామా? వేసేయాలి, పర్లేదు. మా మావయ్య గారు ఇక్కడికి ఒక 50 కాయలు పంపించారు. మా తోటవే చాలా వరకు అటు ఇటు వెళ్ళిపోయాయి. ఇంకా లాస్ట్లో ఇవి ఏంటంటే మా అక్క పంపించారు. ఈయన కజిన్ వైఫ్ వదినమ్మ, ఈయన వదినమ్మ ఇచ్చారన్నమాట బంగినపల్లి మామిడికాయలు. మావయ్య గారు అయితే రసాలు ఇచ్చారు. అవి ఏం రసాలు? చెరుకు రసాలు. అవి రసాలు అండ్ బంగినపల్లికాయలు పంపించారు. ఈ సంవత్సరం బంగినపల్లికాయలు తక్కువ అనుకుంటు కదా మనకి. బట్ ఇదిగో ఇప్పుడు వెళ్తాం కదా, వచ్చి రిటర్న్ అవుతున్నప్పుడు వేస్తా అన్నారు. పప్పు నూనె తీసుకోవాలి, అదే నువ్వుల ఆయిల్ తీసుకోవాలి. వచ్చేటప్పుడు కారం తెచ్చుకోవాలి. సరే, మొత్తం మీద మ్యారేజ్ డేకి ప్లాను అక్కడే ఇక్కడ మొత్తం శారీ పెట్టుకుంటాలే. చాలా శారీస్ అన్నీ స్టిచ్చింగ్ చేయించేసాను, కొత్త చీరల మీద బ్లౌజెస్. సరే, మీ పనిలో మీరు ఉండండి, బ్యాగ్స్ అబ్దాలి. బాయ్. చిన్నోడు మంచి బొజ్జునాడు. కిషు బేబీ, చిన్ను దా అన్నయ్యని తీసుకొద్దా, తీసుకొద్దామా అన్నయ్యని? చిన్నోడు మంచి నిద్దట్లో ఉన్నాడు సారు. నైట్ సగం బట్టలు ఆరిపోయాయి, ఇలా వేసేసాను స్టాండ్ మీద. సగం చక్కగా ఆరిపోయినాయి, తీసి అన్ని పక్కన పెట్టాను. మిగతాయి ఉంటే ఇక్కడ వేసేసా బ్యాలెన్స్. వచ్చేటప్పటికి ఆరుతాయి. వీటిని తీసుకెళ్ళి బాల్కనీలో ఆరేసామంటే వచ్చేసరికి మంచి డస్ట్ పట్టి ఉంటాయి. బాబా ఎందుకు వచ్చిందని ఇక్కడ వేసేసా. ఈ మధ్యన ఇదిగో పూజలు అయ్యి లేవు సరిగా. ప్రస్తుతానికి సూతకంలో ఉన్నాం కదా, అందుకు మార్నింగే మొక్కలకి నీళ్ళు పోసేసాను. మనీ ప్లాంట్ అసలు ఏం అల్లుకుందంటే మామూలుగా కాదు. చూసారా పచ్చిమిర్చి? దిస్ ఇస్ పచ్చిమిర్చి ట్రీ. పచ్చిమిర్చి కాస్త ఇక్కడే ఎండుమిర్చి అయిపోతుంది. గ్రీన్గా ఉన్నప్పుడు కొయ్యలేదు, ఇక్కడే ఎండుమిర్చి అయిపోయేలా ఉంది ఇది ఎండకి. ఇంకా పువ్వు వేసిందంటే మళ్ళీ ఇక్కడికి వేస్తుంది. ఇక్కడ డస్ట్ పట్టి ఎలా ఉన్నాయి చూడండి, చిరాగా. ఒక్కోసారి ఏంటంటే వాటర్ పోసేస్తూ ఉంటాను ఇవన్నీ నీట్గా. చిన్న చిన్నవి మొదలైనవి. ఫుల్ ఎండ ఉంది ఈరోజు. ఇప్పుడు మా హెల్పర్ వస్తుంది. హెల్పర్ వచ్చి పనులు చేసేస్తుంది. షింక్లో ఈ సామాన్లు ఇవన్నీ వాష్ చేసేసి గదిలే తుడిచేసి మాప్ చేసి వెళ్ళిపోతుంది. ఈయన బయట నుండి తెచ్చేస్తాను టిఫిన్స్ అన్నారు. ఏం వద్దు, దోశ బ్యాటర్ ఉంది, అయితే గుంట పొంగడాలు అయినా చేస్తాను, లేదు అంటే దోశలు వేసేస్తాను అని చెప్పాను. ఇందులో టమాటా చట్నీ ఉంది, కొంచెం చెయ్యాలి. ఇప్పుడు పుట్నాల చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ చెయ్యాలి. మార్నింగ్ లేవగానే కిచెన్ అంతా మంచిగా క్లీన్ చేసేసుకుంటే ఇలా కౌంటర్ అంతా హాయిగా ఉంటుంది.
బాబోయ్ 9 అన్నారు, టైం అప్పుడే 7 అయింది. పదండి, చాలా వర్క్ ఉంది. సో ఈ స్టాండ్లో ఉన్నవి ఏంటంటే వాళ్ళ స్నాక్స్ బాక్స్ అండ్ లంచ్ బాక్సెస్ అన్నమాట. ఏదిలో చక్కగా ఈరోజు ముగ్గు వేసేసాను పొద్దుటే. వావ్, సూపర్. ఓకే, ఆన్ ది వేలోకి చక్కగా మ్యాంగోస్ రెడీ. శ్రీవారు హీరోలో ఉన్నారు. ఎవరమ్మా? ఓరియమ్మ, ఇక్కడ వైజాగ్లో ఓడియమ్మ అంటారంట, తెలుసా? ప్రయాణానికి మ్యాంగోస్ రెడీ, కీరాలు పెట్టుకుంటా, బటర్ మిల్క్ చేసి రెడీ పెడతా. హాయ్ బాబోయ్, ఈ ఉడికేంటో, ఈ గుమ్మాయింపు ఏంటో, ఈ ఎండలేంటో. ఏసీలు అలవాటు చేసుకోవడం వరస్ట్ కదా. మాకు అలవాటు ఏమీ లేదు, మేము అక్కడ ఎండలో చేస్తాం వర్క్. ఇది పాయింట్ కరెక్ట్. ఒకసారి 45, 46, 40 డిగ్రీలో కూడా చేస్తాం వర్క్ మేము. బాబోయ్, డైరెక్ట్ అది కూడా డైరెక్ట్ సన్లైట్లో. అంటే రెస్ట్ బ్రేక్స్ ఉంటాయి కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది ఉండదు. బట్టలు ఎక్కువైతే సర్దుకోవడానికి కూడా ఒక విసుగుదలే. బట్టలు ఎక్కువ ఒకటి ఎక్కువైపోయింది, బట్టలు కొన్ని తీసేరు అర్జెంట్. మీకే కాదు, నాది కూడా అదే ప్రాబ్లం. అదే అంటున్నాను, ఏం మర్చిపోయాను. ఇదిగో కొత్త డ్రెస్సెస్ ఇవి. ఇది ఇప్పుడు నేను ఊరికి వేసుకొద్దాం అని చెప్పి అనుకుంటుంది. ఇది బాగానే ఉంటాయి. అది కాదు, ఒక ఎక్స్ట్రా ఇవన్నీ తీసి కింద పడేసి. నిన్న కొన్న జీన్, నిన్న షాపింగ్లో కొన్న జీన్. ఇదిగో మొన్న నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్ కదా, జియోలో. అసలు ఏముంది డ్రెస్? ఏముంది? ఏముందని అడుగుతుంది. ఏముందన్నావు కదా, ఏముందని అడుగుతుంది. ఇదిగో ఇలా ఉంది. రాత్రి ట్రైల్స్ అమ్మ ఇవన్నీ. ఇది 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 ఇదిగో ఇది కొంచెం లూజు, ఇది వచ్చేసి ఎమ్, ఇది యాక్చువల్గా ఎల్లే లూజ్ వచ్చింది. అంటే ఈ బ్రాండ్లో లూజ్ వచ్చింది. ఇది ఉంది అసలు డ్రెస్ సూపర్, చాలా బాగుంది. కానీ హ్యాండ్స్ లూజు, మరి దాన్ని ఫ్యాషన్ అంతా నాకేమో ఎక్కలేదు. యాక్చువల్గా దాన్ని ఇంకా టైట్ చేసుకుందాం ఉంది. హ్యాండ్స్ 3/4 అలా ఉందన్నమాట, కానీ లూజ్ వచ్చింది. మరి అట్లనే మనకేమో నేమ్స్ తెలియవు. ఇదిగో ఇదిగో కొత్త బ్లౌజెస్, కొత్త శారీస్. కౌంట్ చేయండి. మ్యారేజ్ డేకి అనుకుంటుంది. ఇదే రోజక్కల దగ్గర మొన్న శారీ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది ఏంటంటే అక్కలు ఉన్నారు కదా, హనక్క, రోజక్క, ప్రియాంక, ముగ్గురు కలిపి తీసుకున్నారంట సేమ్ శారీస్లో. ఇది మా తమ్ముడు నాని మ్యారేజ్ టైంలో కట్టుకుంది అక్క, రోజక్క. అందరూ అడగడం ఆ శారీ చాలా బాగుంది అని. మా కలెక్షన్స్లోనే అని చెప్పిందని చెప్పి తన కలెక్షన్స్లోనే ట్రై చేసాం. చూడొక్కసారి 1 2 3. ఇది బ్యాక్ ఫస్ట్ టైం ఇలా పెట్టించడం. అసలు నన్ను టైలర్ అనే రాజుల్లో కూడా మోడల్ ఏదో కుట్టించుకోమ్మా అంటే అస్సలు కుట్టించేదాన్ని కదా. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ దీని మీద కామెంట్ అరియాన్ ఏదో ఉంటారు. అంటే మళ్ళీ మీ సబ్స్క్రైబర్లు ఏం చేస్తారంటే మీరు వైజాగ్ వెళ్ళి మరి స్టైలిష్ అయిపోయారు, మోడర్న్ అయిపోయారు మళ్ళీ కామెంట్లు పెడతారు. బాగా చెప్పావు. బట్టలు మారితే మనుషులు మారిపోయినట్టు ఫిక్స్ అవుతుంది. ఇంకేం చెప్పండి పట్టుపట్టుగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. అయ్యో, సిచ్యువేషన్ తగ్గట్టుగా అలా ఉంటాను తప్ప ఎప్పుడు ఒకటే పద్ధతి మంది. ఓల్డ్ టైపు, ఓల్డ్ మోడల్ అవే వాడుతుంటే ఏంటండి మీరు? వైట్ ప్యాంట్ ఆల్రెడీ ఉంది. మనం నైట్ కొన్నది వైట్ కాదు కదమ్మా, కొంచెం షేడ్ అది క్రీమ్. అది దానికి దీనికి ఎంత డిఫరెన్స్ చూడండి. ఇదేంటంటే ఎప్పుడంటే టెంపుల్స్కి ట్రెడిషనల్ లుక్లోకి ఉంటుంది అది. అయితే ఇందులో ఒక 9 శారీస్, 8 బ్లౌజెస్ అలా ఉన్నాయి. ఒక శారీ మీద బ్లౌజ్ లేదు. ఈ శారీ అక్క వాళ్ళు వేరే వేరే కలర్స్ కాంబినేషన్స్లో తీసుకున్నారు. నేను సెలెక్ట్ చేసుకున్న కలర్ వేరు, మా అక్క నాకు పంపిన కలర్ వేరు. బాటిల్ గ్రీన్ విత్ ఈ రెడ్. ఎంత బాగుంది చూడండి రెడ్. సో దీన్ని ఎంత మంచి మోడల్గా పెట్టించాను. ఈ రెడ్ అన్నది పేరే లేకపోతే ఈ కలర్ రెడ్ అని చెప్తున్నాను. ఓ మై గాడ్, నేను పొద్దున్న ఎలా దొరికేసరి మీకు. ఈ రెడ్ అంటే నాకు అర్థం. ఈ రెడ్ అంటే ఈ కలర్ రెడ్ అనే మీనింగ్ అమ్మా. అంతేనా? వీడియోలు అంత ఎక్కువ అవ్వకూడదు, కానీ మన దగ్గర టాపిక్ ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి. చూడు ఎంత బాగా పెట్టించాను. ఇంతకీ వాళ్ళు డిజైనర్స్ అంటున్నారన్నమాట. ఆ అమ్మాయి అది
ఎందుకండి ఎప్పుడు ఒకటే ఓల్డ్ మోడల్ పెట్టిస్తున్నారు అన్నట్లకి సేమ్ సేమ్, కొంచెం ఏదైనా ఇలా ట్రై చేయండి అని చెప్పి. అఫ్ కోర్స్ బాగుంటుంది, కానీ నాకు ధైర్యం సరిపోదు వేసుకోవడానికి. బట్ ఇదిగో స్టార్టింగ్ ఫస్ట్ ఇదే ఎంత బాగుంది చూడండి. ఈ ఒక్క బ్లౌజ్కి ఎంత అయిందో చెప్పు, గెస్ట్ చేయండి. ఎందుకు మళ్ళీ మనసు బాధపడుతుంది? మనసు బాధ పెట్టకుండా చెప్పండి శ్రీవారు. అదే చెప్తున్నాను, నువ్వే చెప్పు. నాకు తెలిసి దీనికి 900 వేసారు దీనికి అయితే స్టిచ్చింగ్. 900 అయితే పర్లేదు. 900 ప్లస్ ఇంకా ఉన్నట్టుంది దీనికి, అందుకే ఆలోచిస్తున్నాను లేదా టక్ అని చెప్పేద్దాం. ఏంటంటే షోల్డర్ పఫ్ పెట్టించాను, 3/4 హ్యాండ్స్ పెట్టించాను. ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ అండ్ ఫ్రంట్ కూడా పెట్టించాను మోడల్గా, వీ కట్ టైప్ లాగా. అండ్ వీటికి ఏంటంటే ప్యాడ్స్ వేయించాను అనమాట. ఈ శారీ గుర్తుందా? ఇది ఎవరి దగ్గర తీసుకున్నాం? భానువా? క్రేజీ కలెక్షన్స్. ఇది వచ్చేసి జేఆర్టీ కలెక్షన్స్. దీని శారీస్ చూపిస్తాను, ముందు బ్లౌజెస్ చూపించేస్తున్నాను. కొత్త శారీస్ ఇవన్నీ నేను సింపుల్గా పెట్టించాను. ఫ్రంట్ బోట్, బ్యాక్ ఓపెన్, హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్, అంతే, ఏం లేదు. ప్రతి బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ మాత్రం థ్రెడ్స్ పక్కా ఉండాలి, ఎందుకంటే షోల్డర్ ఏంటంటే షోల్డర్స్ ఒక్కోసారి ఇలా సాగిపోతున్నట్టు ఉంటాయి. టెట్టడం, ఇదిగో మీరు నాకు గిఫ్ట్ చేసినటువంటి శారీ మీద బ్లౌజ్ చూడు, హాఫ్ హ్యాండ్స్ పెట్టించాను దీనికి. అస్సలు 3/4 చేతులు నా చెయ్యి ఎక్కడ ఉన్నాయి? దీనికి చేతులు ఎందుకు ఉంటాయి? నేను వేసుకుంటే అందులో నుంచి చేతులు ఉంటాయి. సేమ్ ప్యాటర్న్. దీనికి కూడా ఫ్రంట్ బోట్, బ్యాక్ ఓపెన్. ఏంటంటే కొన్ని బ్లౌజెస్కి మాత్రమే ఇలా ప్యాడ్స్ పెట్టించాను, బాగుంటాయి అని చెప్పి లుక్. ఓకే, ఇక్కడికి 3 బ్లౌజెస్. ఇది ఒక కాటన్ శారీ మీది. సేమ్ ఫ్రంట్ బోట్, బ్యాక్ ఓపెన్, హాఫ్ హ్యాండ్స్. తిట్టుకోకండి, నేను ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా ఈ టైప్లో కుట్టండి అని, సేమ్ ప్రింట్ అన్నమాట. అదే అన్నారు, అవే రిపీట్ చేసి ఎలా కుట్టించుకుంటున్నారు అని. కాదు ట్రాలీ పెద్దది పెడదామా అంటే మళ్ళీ లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా మనకి. చెప్పునా అన్న, ఇదిగో లగేజ్ ఎక్కువ ఉంటుందని బ్యాగే పెడుతున్నాను. ఇంకా ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నామా ఈ బ్యాగ్, అలా కలిసి వచ్చింది. చెప్పు. ఇదే ఇచ్చాను మొన్న BBL ఫైనల్స్కి వేసుకున్నాను కదా రాజస్థాన్ మేనల్లుడు మ్యారేజ్ టైంలో. శారీ కొత్తది, రా మ్యాంగో ఏదో సిల్క్ చెప్పారు. ఇదే ఇచ్చాను ఈ బ్లౌజ్ ప్రకారం కుట్టమని. ఇదిగో ఏదో బటర్ఫ్లై శారీ ఏదో ఆర్డర్ పెట్టారు, గుర్తుంది? ఇది ఎందులో తీసారు? మీషోలో. ఇదిగో ఈ మాత్రం చూడండి, దీనికి కూడా హడావుడిగా చేయించుకున్నాను అనవసరంగా. ఆ శారీ చూస్తేనేమో 800 పట్టుకొచ్చి 300 అంటే. నేను అనేది బార్డర్ వరస్ట్గా ఉందో, దానికి ఎడ్జెస్ ఏంటో ఊడిపోతుంది, అంత చిరాగ్గా ఉంది. ఇది ఫ్రంట్ అయితే ఇలా షేప్ పెట్టించాను, మంచి బాగుందని చెప్పి ఆలోచన వచ్చింది దీని కింద పెట్టించాను అని. బ్యాక్ ఓపెన్. సో నాకు బ్యాక్ ఓపెన్స్ బాగుంటాయి యాక్చువల్గా. దీనికి బటర్ఫ్లై హ్యాండ్స్ రెఫిల్స్ లాగా వస్తాయి కదా, అవి పెట్టిద్దాం అనుకుంటే అవ్వట్లేదండి. ఇలా బటర్ఫ్లై వచ్చింది కదా, ఈ కటింగ్లో బాగుంటుందని ఇలా పెట్టారు. ఓకే, ఇక్కడికి ఎన్నైనాయి? 1 2 3 4 5. ఇక్కడికి 5. ఇది ఒకటి 6th బ్లౌజ్. శారీ చాలా బాగుంటుంది, బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చింది. దీనికి ఇలా పెట్టించాను, చాలా బాగుంది మోడల్. బట్ టైప్ లాగా ఇలా ఉంటుంది. దీని ఏమో నేమ్స్ అస్సలు తెలియదండి, నవ్వుకుంటారు ఏంటో. మనకేమో ఆ మోడల్స్ని ప్రమోషన్స్ చేసి ఈ బ్లౌజ్కి నేమో అది అని చెప్తే ఒక ఐడియా ఉంటుంది, మనకు అంత తెలీదు. ఉన్న వాటితో ఏదో అలా చెప్పేస్తాను. అండ్ చక్కగా ఇక్కడ హ్యాండ్స్ మాత్రం ఇలా పెట్టించాను అనమాట, వేవ్స్ కింద. సేమ్ ఫ్రంట్ బోట్, కానీ ఓవర్ బోట్ పెట్టద్దు అన్నాను, కొంచెం లెంత్ తగ్గించమన్నా. బ్యాక్ అయితే ఇలా ఉంది, బ్యాక్ ఓపెన్ ఇది కూడా. సో మీరు కౌంట్ చేయండి, నేను లాస్ట్లో చెప్తాను, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. 7 ఏంటో మరి అక్కడికి 7 కాదు అమ్మా. నువ్వు తీసే ప్యాంట్స్ ఎక్కడి నుంచి తీస్తున్నావు? లాస్ట్లో నుంచి తీస్తున్నావు, నాకు అర్థం కాదు. అవి మడత ఒకదాని మీద ఒకటి ఫోల్డ్ అయిపోయి అలా అవ్వవా?
ఒక సైడ్ ఏమో అవుటర్ ఎడ్జ్కి ఏమో ఐరన్ చేస్తున్నాడు, ఒకసారి ఏమో లోయర్ ఇన్నర్ ఎడ్జ్కి ఐరన్ చేస్తున్నాడు. చెప్పాలి అతనికి ఇలా అయితే దరిద్రం కూడా తీసుకుని ప్యాంట్ కరెక్టే. అప్పుడు మన సొత్తానికి అదే చెప్పి ఉండరా ఆయన సరిగ్గా చేయరని చెప్పండి సొత్తానికి చెప్పేటప్పుడు ఏ అనేవరా అరే అని ఇలాంటి మీరు అన్నీ పట్టించుకుంటారండి ఏమంటాడు. ఇది ఒక కాటన్ శారీ, ఇది ఒక మంచి మల్టీ కలర్స్తో ఉంటుంది. శారీని చూసి మోసపోకండి, అంటే ఐ మీన్ పళ్ళు ఇవన్నీ సేమ్ ఒకటే ఉంటుంది, లోపలంతా ప్లెయిన్, తీరా చూస్తే పైన ఇలా ఉంటుంది అనుకున్నా. సో మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టారు, ఇది ఫ్రెండ్ వాళ్ళ స్టోర్లో తీసుకున్నాను, షాప్లో బాగుందని చెప్పి. ఇదేంటంటే మీకు గుర్తుందా, మొన్న సంక్రాంతికి ఈ శారీ కట్టుకున్నప్పుడు ఫాల్ వల్ల ఎల్లో కలర్ వేసేసారు, మీరు అందరూ నోటీస్ చేశారు ఏంటి ఈ శారీకి ఎల్లో కలర్ ఫాల్ వేసారు ఏంటి అని చెప్పి. వాళ్ళు ఆ కామెంట్స్ చదివారు, నేను చెప్పాను ఓకే మేడం నేను మీకు మళ్ళీ వేసి బ్లాక్ కలర్ వేసిస్తానని చెప్పి చక్కగా పాపం పట్టుకెళ్ళి ఇచ్చేసాను, వేసి ఇచ్చారు. ఇక్కడతో కంప్లీటెడ్. మీ ఫోన్ ఇప్పుడు ఎందుకు? ఇదిగో ఈ శారీ బ్లౌజ్ సూపర్ ఉంటుంది శారీ. ఇంకో విషయం చెప్పాలంటే ఇవే కాదు, ఆల్రెడీ రాజోల్కి పంపించాను, అక్కడ 3 శారీస్ అండ్ బ్లౌజెస్ ఉన్నాయి. ఎందులో తీసుకున్నవి జేఆర్టీ కలెక్షన్స్లో ఎక్సలెంట్ ఉన్నాయి, అది కూడా చాలా బాగున్నాయి. ఓకే ఈ శారీ బ్లౌజ్ ఇలా ఇచ్చాడు, మరి బ్లౌజ్ కలరే చేంజ్ వచ్చింది, నాకేమో అర్థం కాలేదు ఇలా ఎలా వచ్చిందో. మరి యాక్చువల్గా వేరే బ్లౌజ్ అయినా వేసి ఇచ్చారండి మనకి, ఇలా ఎలా ఇచ్చాడు, బార్డరా కలరా అన్నప్పుడు అజ్జో సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపిస్తుంది. ఈ కలర్కి ఈ కలరా ఓకే. ఇదే శారీ అండి, శారీ అంతా ఒకటేలా ఉంటుంది, బట్ ఎంత బాగుంది చూడండి. ఇది జార్జెట్, ఇది జార్జెట్ సూపర్ అన్నమాట అసలు. కలర్ కానీ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ సూపర్ ఉంది. ఇది కూడా ఇది నేను ఎక్కడ తీసుకున్నట్టున్నాను, వైజాగ్లో. ఓకే ఇదిగో నాకు ఇది నచ్చి ఎంత బాగా నచ్చి తీసుకున్నానో, ఇది కూడా అంతే. ఇది చూడు, ఆ అమ్మాయికి చెప్పాను నేను ఇలా కుట్టుతున్నప్పుడు, ఇదిగో ఇవన్నీ కొంచెం స్టిచ్ చేసి జిగ్జాగ్లా అంటే ఏదైనా చేసావు, లేకపోతే అది కట్ చేయడం ఏదో చెయ్యమ్మా అంటే ఇలాగే వచ్చింది. ఆ శారీకి కూడా మీరు మీషోలో పెట్టింది. నాకు తెలుసా శారీస్ క్వాలిటీ చాలా బాగుంటున్నాయి, ఆ కింద అడ్జస్ట్ అలా అయిపోతుంది. ఈ శారీ బ్లౌజ్ లేదమ్మా, మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ బ్లౌజ్ ఇవ్వలేదు వాడు, మనం కాంట్రాస్ట్ ఏదో వేసుకోవడమే. ఇది క్రేప్ బాగుందని చెప్పి ఆన్లైన్లో నాకు నచ్చి సెలెక్ట్ చేసుకుని నేను పంపించాను. ఆయన ఓకే చెప్పి యాక్సెప్ట్ చేసి అప్పుడు కన్ఫర్మ్ చేశారు. ఇందులో ఆల్మోస్ట్ నాకు పంపిస్తారు, ఆయన నాకు పంపిస్తారు నేను ఇది కొంటున్నా అని కన్ఫర్మ్ చేస్తా, లేదు అంటే నాకు ఇది కావాలి అని పంపిస్తాను, ఆయన కన్ఫర్మ్ చేస్తారు. అదొక శారీ బ్లౌజ్ లేదు దాని మీద, అందుకే బ్లౌజ్ తక్కువ. ఇదిగో ఇదే ఎంత బాగుంది చూడండి, 1 2 3 4 5 దీనికి అడ్జస్ట్ ఇదిగో పీచ్ పీచ్ కింద చిరాగ్గా 7 8 9 పొద్దుటేంటి లెక్కలో 10 ఫ్యాంట్లు ఎగిరిపోతున్నాయి, 10 ఫ్యాంట్లు ఇస్తాను. మంచి పని. అబ్బా ఖాళీ చేయమ్మా, ఎన్ని వస్తున్నాయి అందులోకి పెట్ట చంద్రముఖి. మరి మీరు ఎక్కడ ఖాళీ చేస్తే అక్కడ పెడదామని చూస్తున్నారు, బట్టలు ఎక్కువ అయిపోయినాయి, షెల్ఫ్లు తక్కువ అయిపోయినాయి. వాటర్ అంతా చూడండి పెంటగా ఉంది, ఇటువైపు అంతా మొత్తం నా వైపు ఇటు సైడ్ నా వాటర్ చూడండి, ఇటువైపు పిచ్చిగా సర్దేశాను. ఇదే శారీ సేమ్ ఇలా ఉంటుంది, సూపర్ ఉంటుంది. మా ఆయన అంత ఊరించారో, ఇక్కడే తీసుకుపోతా అక్కడికే తీసుకుపోతా, కానీ నేనే వద్దన్నాను. ఈ ఎండలకి తిరగడానికి కూడా ఇష్టం లేదు, ఓపిక లేక నేర్చుకోండి. బ్లౌజ్ పడి చూడదు వచ్చి బ్లౌజ్ అంటే పీస్ జస్ట్ ఇదేనండి. మా వారు నాకు గిఫ్ట్ చేశారు. ఇది ఎందులో అమ్మిది అది బాగుంది కరెక్ట్, క్రేజీ కలెక్షన్స్. ఎస్ ఏముందండి, ఇది వచ్చేసి ఆర్గంజా శారీ. ఇదిగో బ్లౌజ్ చూడండి, అసలు సూపర్ అంటే సూపర్. ఇలా ఇచ్చాడు ఆర్డర్. ఏముందంటే ఇది ఇలా. ఎవరికైనా చీరల సెలక్షన్ కావాలంటే చెప్పండి గైస్, నేను చేస్తాను. తేడా కొడుతుంది, మీరు ఎందుకు సెలెక్ట్ చేస్తారు? నా సెలక్షన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సెలక్షన్ అంతా మీదే, ఇంకెలాగో నేను ఇవన్నీ ఇస్తాను కదా, చెప్తాను కదా. వాళ్ళకి కూడా మీరే సెలెక్ట్ చేయడం ఏంటి, ఫైట్లు అయిపోతాయి ఇక్కడ. ఎందుకు తప్పే ఉంది, కొంతమంది చేయలేడు. ఇప్పుడు డిజైనర్లు అంటే షైనింగ్ చూడు ఎంత బాగుంది. డిజైనర్స్ అంటే ఏ చేస్తారు, ఎక్కడ ఎలా ఉంది. మామయ్య గారు పంపించారు, ఎవరు ఇచ్చారంటే బర్త్డేకి ఎవరో గిఫ్ట్లు. ఇదే శారీ చెప్పాను, ఇది కూడా అంతే.
ఇది జేఆర్టీ అమ్మా, అక్క దగ్గర కొన్నానన్నా లేకపోతే క్రేజీ కలెక్షన్. ఇది జేఆర్టీ కదా, రోజక్క దగ్గర కొన్నారు. ఈ శారీ అలా ఏం లేదు, బాను, సత్య, క్రేజీ కలెక్షన్స్ అక్క అందరూ ఒకటే. ఇలా వచ్చింది బ్లౌజ్. అటు ఫోకస్ చేయొద్దు ఎవరు, ఇటే చూడండి, ఎందుకంటే అందరికీ లేడీస్ అందరు ఇటే చూడండి. శారీస్ బ్లౌజెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇదిగో మంచిగా నేను ప్యారెట్ గ్రీన్ చెప్పానమ్మా, ఇదిగో ఈ షర్ట్ చాలా ఇష్టం నాకు. అది నేనే మొన్న కొన్నానుగా. ఇదిగో చూడు, ఇదే ప్యారెట్ గ్రీన్ బాగుంది. ఇది ప్యారెట్ గ్రీన్ కాదు, బాటిల్ గ్రీన్. నాకు బాటిల్ గ్రీన్, గ్రీన్ కామనే కదా. అబ్బా నేను అనేది ప్యారెట్ గ్రీన్ చెప్తే గ్రీన్ వచ్చిందమ్మా. మిర్చి రెడ్కి ప్యారెట్ గ్రీన్ ఉండాలి, కొంచెం డార్క్ గ్రీన్ మాట ప్యారెట్ గ్రీన్లో, లైట్ కాకుండా. అలా కలర్ అంటే అక్క ఇది పంపితే రిటర్న్ ఇస్తానని చెప్పి నా దగ్గర 3 months 2 months పైనే 6 months ఉండిపోయింది. అయితే ఇదిగో ఇస్తాను, అదే పంపించే అని చెప్పింది, తీసుకెళ్ళలేదు, నా దగ్గర ఉండిపోయింది. శారీస్ అన్నీ అలాగే ఇస్తున్నానని చెప్పి ఇంక ఇచ్చేసాను. మా అక్కకు కూడా చెప్పలేదు, ఇంకా అక్కదే ఇలాగ స్టిచ్ చేయించేసాను. సో ఇదండి, నాకు ఈ కలర్ ఎలా ఉంటుందో చెప్పండి, బాగుంటుందో లేదో తెలీదు. యాక్చువల్గా ఈ కలర్ కాంబినేషన్స్ ఏంటంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్లో ఉంటుంది అనే ఫీలింగ్తో వద్దన్నాను. నాకు ఈ కలర్ ఉండదు అసలు, శారీస్ కూడా ఒక్కడు కూడా లేదు. ఫస్ట్ కలెక్షన్, బట్ ట్రై చేద్దాం సర్లే అని చెప్పి వచ్చేసా. దీనికి ఇది బ్లౌజ్. శారీ డల్ ఉందని బ్లౌజ్ మంచిగా హడావుడిగా కుట్టించాను, కానీ ఈ బ్లౌజెస్ ఏదో పట్టు చీరలు కుట్టించి ఉండుంటే ఆ టైంలో చాలా బాగుంది. బట్ ఏం చేస్తాం, చూసారు కదా, ఇవ్వండి శారీస్ అండ్ బ్లౌజెస్. ఇలా టోటల్గా ఇవన్నీ కుట్టించినందుకు 6K ఎంత అయింది, అంతే 6K అయిందమ్మా. బ్లౌజెస్, ఫాల్స్, జిగ్జాగ్ ఇవన్నీ చేయించినందుకు. శారీలు కొనకండి, డ్రెస్సులు కొనేసుకోండి. డ్రెస్ అయితే ఒకసారి పోతే డబ్బులు. శారీ కొంటే మళ్ళీ దానికి బ్లౌజులు కొనాలి, మళ్ళీ అట్లా పెట్టికోట్లు కొనాలి, బ్లౌజులు కుట్టించాలి, దాన్ని మళ్ళీ థ్రెడ్ వర్క్ చేయించాలి. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే 4-5 డ్రెస్సులు వస్తాయి ఒక బ్లౌజ్కి. శారీ కొనేటప్పుడు ఇవన్నీ ఆలోచించరా, కొనేసి చేతిలో పెట్టేస్తా సరిపోద్ది. మాకు ఎంత వర్క్ ఉంటుంది అన్నది మాత్రం ఆలోచించరు. ఎంత కష్టపడాలో తెలుసా, దానికి ఫాల్ జిగ్జాగ్ ఆ విషయం పక్కన పెడితే ఎలాంటి నెక్ పెట్టించాలి, ఎలాంటి హ్యాండ్స్ పెట్టించాలి, ఏ మోడల్ ఇవ్వాలి, మా బ్రెయిన్ అంతా పోతుంది మొత్తం. ఇన్ని శారీస్ మీద ముందే పోతుంది. అయ్యో అంత బ్రెయిన్ పాడు చేసుకోకుండా ఎందుకు కొనుక్కుంటాం, మానేద్దాంలే. అలా అనుకుంటున్నారా మీరు? కొండం కామన్, మా పని మాది, మీ పని మీది, ఏది తగ్గకండి. సరే బ్యాగ్స్ అద్దా లేట్ అయిపోతుంది. కరెక్టే, నాకే గుర్తులేదు. బాగుంటుంది షర్ట్. ఇప్పుడు ఏం వేస్తున్నారు, షర్ట్స్ ఎక్కువైపోయినాయి మీకు. నేను చెప్పనా ఈ టైప్ షర్ట్స్ కాదమ్మా, ఫుల్ హ్యాండ్ షర్ట్స్ అన్నీ పక్కన పెట్టుకోండి, హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్ అన్నీ పక్కన పెట్టుకోండి. అలా హాఫ్ హ్యాండ్స్ ఎన్ని ఇలా లోకల్లో వేసేసుకుంటే బాగుంటుంది. ఏంటంటున్నారు, ఏం వేసుకుంటారు? నిన్నటిదా బ్లూవా? నో, ఫుల్ డే అంతా వేసుకున్నారు, అసలు వద్దు. ఆ డ్రెస్ వేసుకుని అసలు రావద్దు. అదే నలిగిపోయింది, అది ఐరన్లు పక్కన పెట్టండి. ఐరన్లు అన్నీ ఎక్కడ పెడుతున్నారు? ఇవి తీసేసట్లు తీకమ్మాయి తీసేసట్లు. నేను అందాం అనుకున్నాను వైట్ది కరెక్ట్గా. బాబో ఎంత బద్దకంగా ఉందంటే, అన్ని సర్దాలి. ఇదిగో అసలే నేను చెప్పట్లేదు, ఐరన్ బట్టలు ఇవి వచ్చినాయి. నా బట్టలు అన్నీ ఇచ్చేసుకున్నాను. మరి లాస్ట్లో వచ్చాను నేను, అప్పటికే ఇచ్చాను. మీరు నిన్న వచ్చారు, మీరు మొన్న వచ్చారు, అప్పటికే ఇచ్చేసాను నేను. అదే నా అవసరం లేదు, ఇక్కడ ఉండాలి. ఇవన్నీ ఏమో ఇప్పుడిప్పుడే కదా వచ్చాయని చెప్పి ఇవ్వలేదు. వీటిలో పట్టుకెళ్ళి అన్నీ సర్దుకోవాలి. వీటిలో కూడా ఉంటాయి కొత్తవి. ఇదిగో షర్ట్ కొత్తవి, ఇది ఇంకా ఉన్నాయి. ఉంటాయి అన్నీ సర్దుకోవాలంటే బాబోయ్, గోడ అంటే గోడే. సరే సర్దేద్దాం. ఇంకా ఇందులో మర్చిపోయింది, ఇందులో శారీ ఉంది, ఇందులో కొత్త శారీ ఉంది, చూపించేస్తాను ఉండండి ఇప్పుడే. ఇదో శారీ, కొత్త శారీ, ఆరెంజ్, మై ఫేవరెట్, బాగుంటుంది కలర్ నాకు అని తీసా. దీనికి ఆల్రెడీ నా దగ్గర ఒక బ్లౌజ్ ఉంది కాంట్రాస్ట్, దీనికి వేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా ఉంచాను. దీంట్లో బ్లౌజ్ రాలేదు ఈ శారీకి, అండ్ ఇంకొక ఈ శారీకి బ్లౌజెస్ లేవు. దానికి ఏదో ఒకటి ట్రై చేయాలి కాంట్రాస్ట్. ఇదొకటి. ఇదేంటంటే నాకు దసరాల టైంలో ఆరెంజ్ కలర్ కట్టే సమయానికి పనిచేస్తుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది అంతేనండి.
వీడియోలు అంతా ఎక్కువైపోద్ది, బ్యాగులు సర్దేసుకుంటాం. బాయ్ బాయ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆయిల్ ఇస్ కమింగ్ కొంచెం నేను ఇంటికొస్తాను ఆయిల్. అది ఇచ్చేయండి బ్లూటూత్. పర్లేదు మాట్లాడు. హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఇదిగో స్టార్ట్ అయ్యాం. సరిపోతుంది అలా. మార్నింగ్ 9 అనుకున్నది 9:30 అనుకుని ప్లాన్ చేసాం. బట్ నాకు ఇంకా మంచి ఛాన్స్ ఇచ్చారు 10 అని చెప్పి. 10 కూడా అవ్వలేదు, 10:30 అయిపోయింది టైం స్టార్ట్ అయ్యేసరికి. ఓకే అండి. చిన్న డోర్ తీసి ఉంచుకో, వేడొచ్చేస్తుంది లోపల. డోర్ ఒక 5 minutes తీస్తానన్నారు, ఉంచుకోవాలా, తీసి ఉంచుకో. ఓకే, ఆయిల్ ఏదో వేయాలంట కార్కి. సర్వీస్ సెంటర్కి వచ్చారన్నమాట. సర్వీస్ ఏదో చేయించాలి, చిన్న వర్క్ ఉందని చెప్పి షోరూమ్కి తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ అయితే రాజమండ్రి వెళ్తాము ఇక్కడ నుండి. ఇప్పుడు ఇంకా వైజాగ్లోనే ఉన్నాము, షోరూమ్లో ఆగామన్నాను కదా. ఇక్కడ నుండి డైరెక్ట్ అయితే ఫస్ట్ రాజమండ్రి అనుకుంటున్నాం. మా మావయ్య గారు, వాళ్ళ అన్నయ్య గారు, రంగమావయ్య గారు, వాళ్ళ అమ్మాయి వచ్చారంట అమెరికా నుండి. సో వాళ్ళని ఒకసారి మీట్ అయ్యి అండ్ తర్వాత ఆన్ ది వేలో రిటర్న్ అవుతున్నప్పుడు పాసర్లపూడిలో రిత్విక్ని ఎక్కించుకుని వెళ్ళాలి. వాళ్ళు భీమవరం వెళ్ళారు 2 days బ్యాక్. వాళ్ళు రిటర్న్ అయ్యారో లేదో తెలియదు. రిటర్న్ అవుతాను ఈవినింగ్ కల్లా అని అన్నారు. అయిపోతే వాడిని ఎక్కించుకుని వెళ్తాము, లేదు అంటే ఈరోజు కాకపోతే ఇంకా రేపైనా తీసుకురావాలి వాడిని మా ఇంటికి. అండ్ ఇది అజియాలో తీసుకున్నా, బాగుంది, మంచిగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఈ డ్రెస్ కూడా. ఎందుకంటే జీన్ గురించి అసలు అనుకోలేదు నిన్న షాపింగ్లో జీన్ తీసుకోవడం, దీనికి పేరప్ చేయడం. మార్నింగ్ అంతా హడావుడిగా రెడీ అయిపోయింది ఫాస్ట్గానే. పిల్లలకి బొమ్మలు తీసుకుని వెళ్తున్నాను. ఇంకోటి ఉంటుంది, ఓకే, బ్లూ అండ్ రెడ్. అక్క వాళ్ళ పిల్లలిద్దరికి తీసుకుని వెళ్తున్నా. అంటే ఇక్కడే ఉన్నారు, తులసక్క వాళ్ళ అమ్మాయి కూడా. శృతికకి అండ్ ఆరూహికి పట్టుకుని వెళ్తున్నాను. శృతిక పెద్దది కదా, దానికి ఎందుకంట. పిల్లలు ఏదైనా ఆడుకుంటారు, ఉంచి అలా పర్లేదు, ఏదో రకంగా ఆడుకుంటారు వాళ్ళు. ఎన్ని కార్లు ఉన్నాయి చూడు, అన్ని రకాల కార్లు ఇక్కడే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఆన్ ది వేలోనే లంచ్ చేస్తాం. మార్నింగ్ టిఫిన్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను. మార్నింగ్ బయట నుంచి తీసుకొస్తానన్నారు కానీ వద్దు అని చెప్పి చట్నీ ప్రిపేర్ చేసి దోశ బ్యాటర్ ఉంటే దోశలు వేసేసుకొని తినేసాం అని. వీడియోస్ మంచిగా పుంజుకుంటున్నాయి, అప్లోడ్ చేస్తున్నాను యాక్టివ్గా. నేను వచ్చేసారు కదా, ఇంకా ఫాస్ట్గా చేయాలి ఇంకా అని. హెడ్ఏక్ వస్తుంటుంది ఒక్కోసారి, టెన్షన్స్, పరుగులు, హడావడికి టెన్షన్స్కి హెడ్ఏక్ వస్తున్నప్పుడు పెట్టుకుంటుంటాను అన్నమాట. ఇలా బాగుందా, అందువల్ల పెట్టుకుంటాను. ఎంత ఫాస్ట్గా రెడీ అయ్యానంటే నైట్ ఏమో బ్యాగ్ ప్యాక్ చేసుకుంటానని చెప్పేసి ఆలస్యం చేసేసాను, లేట్ అయిపోయింది. ట్రైల్స్ చేసుకోవడానికి సరిపోయింది ఫుల్గాని. నైట్ బ్యాగ్ ప్యాక్ చేయలేదు. మార్నింగ్ అయితే చూసారు కదా, శారీస్ కోసం కబుర్లు చెప్పుకుంటూ అలా బ్యాగ్ అయితే ప్యాక్ చేసి స్టార్ట్ అయ్యాను. ఈయన వస్తారు కదా, వచ్చాక మాట్లాడిస్తాను. కంప్లైంట్ ఇస్తారు లేట్గా నేను రెడీ అయ్యాను. బ్యాగ్ సర్దడమే పని కాదండి. మధ్యలో మా వారి మాటలు కూడా వస్తున్నాయి అనుకుంటాను. అంటే అబ్బా ఎంత రీసౌండ్ వచ్చాను. చిన్న వేసేసుకోనన్నా కిషాన్, డోర్ క్లోజ్ చేసుకో. అయిపోయిందండి. ఓకే ఓకే అండి, ఫిల్ చేశారు, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. అయిపోయిందమ్మా, అయిపోయిందా? అయిపోయింది. డోర్ వేసుకో, డోర్ పడలేదు నాదా? ఎవరో చూడండి, ఇద్దరులో ఎవరో మరి.
కిషాన్ నువ్వు కూడా గట్టిగా సాంగ్స్ పెట్టకు. లాక్స్ వేసింది మొత్తం ఆటోమేటిక్ పడిపోతుంది. ఓకే వచ్చారు, స్టార్ట్ అవుతున్నాం. కార్కి ఇప్పుడు అది జర్క్ అవ్వకుండా కదలకుండా మూవ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. చూద్దాం ఏమవుతుందో. ఈ గోతులో కలుతుంది, కదిలితే పట్టుకుంటాను పడిపోకుండా. మర్చిపోయా నేను మంచి దీనికి iPhone 16 Pro Maxకి కవర్ ఎంత బాగుందో చూడండి. కవర్ అయితే ఆర్డర్ పెట్టారు. జై రాధా కృష్ణ, చాలా బాగుంది. నచ్చిందా? ఎలా అనిపించింది చెప్పండి. చాలా నచ్చింది నాకైతే, సూపర్ నచ్చింది. ఓకే చూస్తున్నారు కదండి మా జర్నీని అయితేనే. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. చక్కగా మంచిగా ఒక పవర్ న్యాప్ వేసేసాను. లేవగానే ఆకలి వేసింది. సో ఇంకా స్వీట్స్ అయి ఉంటే తింటున్నాము. మా వారు ఎంత హుషారుగా ఉన్నారో చూస్తున్నారు కదా. ఎంతైనా మన ఊరు వెళ్తున్నాము అంటే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది కదా. మరి అందుకోసం చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆయన. నేను లోపల ఫీల్ అవుతున్నానని బయటకు చూపిస్తున్నారు అంతే. సో ఇదండి. ఓకే కిషాంత్ ఒక్కడే ఉన్నాడు కార్లోని. రిత్విక్ ఎక్కడున్నాడు అని చెప్పి లాస్ట్ వీడియోలో కూడా అడిగారు. హాలిడేస్ కదా ఆ టైంలోని. సో సమ్మర్ హాలిడేస్ గురించి మామయ్య గారి ఇంటికి పంపించాను. కాటన్పడి వెళ్ళాడు. అక్కడ ఒక 1 వీక్ ఉండి తర్వాత రోజక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తర్వాత హనీ అక్క ఇంటికి కూడా వెళ్ళాడు. అటు ఇటు తిరుగుతున్నాడు. ప్రస్తుతానికి అయితే భీమవరంలో ఉన్నాడు అనమాట. వైజాగ్ నుండి మా విలేజ్కి అంటే కాటన్పడు అంటే రాజోల్ సైడ్కి వెళ్ళేసరికి 6 hours పడుతుంది. సో అందు గురించి లాంగ్ జర్నీ కదా, మా కంఫర్ట్ మేము చూసుకుంటూ ఉంటాం ఏదైనా సరే. సో నాకైతే బాసిమట అలవాటు. వీడియో మొదలైనప్పటి నుండి ఆ అల్లరి ఆ ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు కదా. ఆయన ఉంటే ఉండే అల్లరి, ఆయన పక్కన నేనుంటే ఇంకా కలిసి ఇద్దరు ఉండే ఆ టామ్ అండ్ జెర్రీ ఫీలే వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇది ఇక్కడైతే ప్రస్తుతానికి ఒక స్టాప్ తీసుకున్నాము. లంచ్ బ్రేక్ మాట ఇప్పుడు. అందుకోసం లంచ్ చేద్దామని చెప్పి ఆగాము. సో లంచ్ చేస్తున్నాం. చక్కగా మంచి థాలీ అయితే పెట్టుకున్నాము వెజ్. సో కిషాంత్కి అయితే అది నచ్చలేదు. వాడికి నచ్చిందే టైప్ కావాలంట. అందుకోసం అక్కడ బొంగముద్దు పెట్టి కూర్చున్నాడు. మొత్తం మీద ఫైనల్గా వాడికి నచ్చింది పెట్టాం. హలో అండి, జాస్లో స్టాప్ అయ్యాం. ఇప్పుడే లంచ్ అయింది. స్టార్ట్ అయిపోతాం ఇంకొక 5 minutes. ఇక్కడ కార్కి అయితే ఫ్యూయల్ కొట్టేస్తున్నారు. వెళ్ళేటప్పుడు ఒక 4K, రిటర్న్ అయ్యేటప్పుడు ఒక 4K మాట. అండ్ అక్కడ అంతకుమించి ఏమైనా వాడితే తర్వాత కొట్టేస్తారు. ఆన్ ది వేలో ఈత పళ్ళు కనిపిస్తే తిన్నాం సరదాగల. హలో అండి, రంగమావయ్య గారి ఇంటికి వచ్చాము. కాలింగ్ బెల్ కొట్టాము. మంచి నిద్దట్లో ఉన్నట్టున్నారు. ఇంకా డోర్లు తీయలేదు.
మా వారు కాల్ చేస్తున్నారు. పడుకున్నట్టున్నారు. రాణి వదిన గారు వచ్చారంటే యూఎస్ నుండి, కనిపిందాం అని చెప్పి వచ్చాం. ఎండ లేకపోతే వస్తాం, మరి ఎండ ఉంటే రాలేమో. ఓకేనండి, రాజమండ్రిలో ఉన్న మా మావయ్య గారు వాళ్ళ అన్నయ్య గారు రంగ మావయ్య గారి ఇంటికి అయితే వచ్చేసాము. సో రంగ మావయ్య గారు రాధత్తయ్య గారితో పాటుగానే వాళ్ళ అమ్మాయి రాణి వదిన గారు అమెరికా నుండి వచ్చారు. సో కనిపిందాం చెప్పి వచ్చాము. మధ్యాహ్నం సమయంలో మేము అక్కడికి వెళ్ళడం అయ్యింది అనమాట. టైం అయితే అప్పుడు 3:30 అలా అయ్యింది. పడుకుని ఉన్నారు, లేపాము. ఇక్కడ మా కిషాంత్ అయితే ఉయ్యాలుగుతూ వీడియో షూట్ చేశాడు, అందుకే అలా వచ్చింది. సో మంచిగా స్నాక్స్ అయి పెట్టి టీ పెట్టి ఇచ్చారన్నమాట. తాగి స్టార్ట్ అయ్యాము. మా అబ్బాయి ఇలాగే పడుకుంటాడు. చాలా తర్వాతకి మన అనేవాళ్ళు కనిపిస్తే సంతోషం వేరే లెవెల్ కదండి, అంతేనా? అందుకే చాలా హ్యాపీ అనిపించింది ఆయనకి. అండి ఓకే, జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలసిపోయాం. వీడియో కూడా ఎండ్ చేసేస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం లేదు, మా ఆయన ఒక్కరే ఉన్నారు. అది కూడా ఇంటి దగ్గర ఉన్నారో పొలం దగ్గర ఉన్నారో తెలీదు. రిత్విక్ అయితే మేము ఆన్ ది వేలో రిత్విక్ని ఎక్కించుకుని వెళ్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు భీమవరంలో ఉన్నారు. భీమవరం నుండి ఇంకా వాళ్ళు పార్సల్ కూడా రాలేదంట. కాల్ చేసి కనుక్కుంటే ఇలా అని చెప్పాడు న్యూస్. అందుకోసం రేపు మీట్ అవ్వాలండి. ఇంకా అదేనండి, ఏం లేదు, వీడియో ఏం చేద్దాం అనేసి వచ్చాను. ఇదో కిషాన్ తలిసిపోయి మంచిగా బొజ్జున్నాడు. అసలు మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు పడుకోలేదు తెలుసా. నేనే ఇంకా 2 సార్లు నిద్రపోయాను. అసలు పడుకోలేదు. మూడు సార్లు పడుకున్నాను నేను. ఎప్పుడు కోరంతే పడుకున్నాను నేను కూడా 3 సార్లు. వెటకారం. మీరేంటి పడుకుని మేము పడుకోలేమండి, మేము పడుకున్నాం. కళ్ళు తెరిచి పడుకుంటూ ట్రై చేశారా? అవసరం వెళ్ళిపోద్ది అంతలాగా. చేప నిద్ర అంటారు. చేప నిద్ర అంటే కళ్ళెత్తి చాలా నిద్రపోతారు. మరి పాలకొల్లు వెళ్ళాలి, చిన్న పనులు ఉన్నాయి చెప్పాను కదా. స్వీట్స్ తీసుకోవాలి, కారం తీసుకోవాలి, అండ్ ఎండు మెత్తళ్ళు, ఎండి చేపలు ఇవన్నీ కావాలి. ఎండ్రేలు ఉన్నాయి ప్రస్తుతానికి. అవి వర్షాకాలంలో అవే బాగుంటాయి, దగ్గర పెట్టుకుంటే మంచిగా వండుకుంటే. వంకాయ వేసి, టమాటా వేసి, ఆనియన్ తోటి పులుసు, మ్యాంగో వేసి, ఎండు చేప, వంకాయ తెలుసా, మామిడికాయ, వంకాయ, ఎండు చేప వేసి కర్రీ వండుతారు. మామిడికాయ, ఇగురు కర్రీ చాలా బాగుంటది. తింటే వండితే తింటాం. చెప్తాం, మేము చెప్తాం బాగుంటుంది బాగుంటుంది. తిన్నవాడు చెప్పాలి. బంగాళదుంప మామిడికాయ అమ్మ వండుద్ది, అదైతే నేను తిన్నా. నువ్వు చాలా సార్లు వండి, నువ్వు చాలా ఇష్టం. అండ్ చేపల పులుసు లాగా బెండకాయ పులుసు పెడతాను, అది కూడా ఇష్టం కదా. సూపర్. ఒకసారి గట్టిగా తినేసి నెక్స్ట్ డే ఇంకా తుమ్ములు, రొంప, అంతలా తినేస్తారా? ఇష్టం బాగుందని చెప్పి ఫస్ట్ టైం అవును చేపల పులుసు పెడతాను రండి అని చెప్పి పెట్టాను అనమాట ఆ రోజు. అసలు చిట్లించుకు వేళ ఎండ లేకపోయినా కూడా ఎందుకని నాకు ఇలా పెట్టేసుకుంటారా? ఫ్రీగా మాట్లాడాను చక్కగా. డబ్బులు ఇచ్చి మాట్లాడతాను, లేకపోతే నేను ఫ్రీగానే మాట్లాడతాను. నువ్వు నాకు డబ్బులు ఇస్తాను మాట్లాడాకే, ఫ్రీగా మాట్లాడటానికి. ఇలా పెడతారు అలా, అయితే ఎండ పడిపోతున్నట్టు వాళ్ళ మీద ఇవ్వాలి. అది ఒక ఫీలింగ్, అది ఒక ఫీల్ ఉంటుంది. ఓకే మరి లేదు అంటే వీడియో ఇంక ఇక్కడ ఎండ్ చేసేస్తాను. అలసిపోయాం. ఇంకా రేపటి వీడియోని ఇంక ఇందులో ఇంక్లూడ్ చేయడానికి చాలా లెంత్ అయిపోయింది. వీడియో 3 సార్లు పడుకున్నాము, తిన్నాము, అన్ని చేసాం, కానీ చాలా అలసిపోయాం. వీడియో చేసి అలసిపోయాం. వీడియో జస్ట్ ఆన్ చేద్దామనేసరికి గతుకుల్లో రోడ్డు లేదు అంటే స్పీడ్ డ్రైవింగ్. సిట్రా బాగుంటుంది. నాగులంకలో సిట్రా చాలా ఫేమస్. అంటే సిట్రా సోడా నమ్ముతారు నాగులంకలో షాప్. మరి ఆపి పిచ్చొచ్చు కదా, పర్వాలేదు. అలాంటి ఫేమస్ అని చెప్పేసి నోరు ఊరించేసి ఆపేయడం ఎందుకు? అదేదో కొంచెం చూసి ఖచ్చితంగా. చెరక రసం ఎప్పుడు ట్రై చేయలేదు, నాకు అసలు ఇష్టం ఉంది. ఒక్కసారి అలా తాగాను, బాబు అనిపించింది. సిట్రస్ అంటే టాబ్లెట్, జలుబు టాబ్లెట్, అది తెలుసు. సోడా తీసుకొస్తారంటే ట్రై చేద్దాం ఫస్ట్ టైం. మరి నిమ్మ సోడా టైపా? చూసుకోండి చిన్న బొజ్జో. అప్పుడే నిద్ర లేచా పడుకోమన్నా. చాలా వరకు ఇచ్చేవి ఉన్నాయన్నమాట, లగేజ్ అయితే
మళ్ళీ క్యారీ చేయాలి. నెమ్మదిగా తెమ్ముకున్నాం, బ్యాగులు సర్దాలి. ఒక పని అంటే చాలా పనులు ఉండడం వల్ల లేట్ అయిపోయింది ప్రామిస్గా. అందుకని ఇంకేక చాలా చాలా నిద్ర పడేసింది, గట్టిగా నిద్ర వేస్తాను. పాపం ఆయనకి బోరింగ్గా ఉంది సరే ప్రయాణం, నిద్ర వచ్చేస్తుంది ప్లీజ్ అన్నాను. సరే నువ్వు రెస్ట్ తీసుకొని పడుకో అన్నారు. నిద్ర లేట్ అయితే చాలా హెడేక్ వచ్చేస్తుంది అన్నమాట వెంటనే నాకు. దానివల్ల ఇంకా నిజం చెప్పాలంటే ఆ నిద్ర కూడా కంప్లీట్ అవ్వలేదు నాకు. ఇంకా దానివల్ల ఇంకా నాకు చిరాగ్గా ఉంది, చిరాగ్గానే. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, రెస్ట్ తీసుకుందామా అనిపిస్తుంది. తెచ్చారు ఉండు. థ్యాంక్ యూ. బా ఇష్టమా వెళ్ళిపోతుంది అటు పడుకున్నాడు. బామ్మమ్మ కంగారు పెట్టి కంగారు పట్టుకోండి స్టార్ట్ చేసేది ఇప్పుడు కూడా. అలా కాదు, ఆ చేతిలో ఉన్నదాన్ని ఈ చేతిలో తీసి అసలు నేను అలా కూడా చేసిన విషయం కూడా గుర్తులేదు నాకు. బాబోయ్ అలా అయితే ఓకే. చిన్న తాగుతానన్నా వాటికి అలాంటివి నచ్చు, మరి రిత్వికి నచ్చుతాయి. సేమ్ మొక్టైల్ ఏమంటారు ఇట్లా, అలా టైపుల్లో ఉన్నాయి. రేపు ఏంటి చేపలు తెప్పించుకుని పులుసు పెట్టుకుంటుందా? ఎక్కడికి వెళ్ళామంటే బాబాయ్ తాగొచ్చు కానీ స్వీట్ ఎక్కువ ఉంది నాకు. ఇలా స్వీట్ ఎక్కువ ఉంటే చిరాకు. స్వీట్ ఇష్టం ఉండదు, ఏంటో తెలియదు. స్వీట్స్ తింటాను, అది కూడా లైట్ స్వీట్స్, కానీ ఇందులో నచ్చుతారా ఆస్వాదిస్తున్నాను. కానీ ఫ్లేవర్ చూడు, ఆరెంజ్ ఫ్లేవర్. వీడియో ఎండ్ చేసండి. వీడియో ఎండ్ చేయండి అంటే ఎండ్ చేసండి. ఇంక ఈరోజు వీడియో ఎక్కడితో ఎండ్ చేసేసి చెప్పండి. ఓకే, ఈరోజు వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. చెప్పండి. ఓకే, ఈ రోజుకి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాం. రేపు పొద్దున మరి ఒక అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి వీడియోతో మీ ముందుకు వస్తాము. రెండు కుదేతండి ఈలోగా. కాబట్టి అందరికి బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఓకేనండి, మా విలేజ్కి అయితే వచ్చేసాము. కార్టూన్ పడు. సో గేట్స్ అవి క్లోజ్ చేసి ఉన్నాయి, మామయ్య గారు లేరు, పొలం వెళ్ళారన్నమాట. మేమైతే లోపలికి వచ్చి చక్కగా మా బ్యాగ్స్ అన్ని లోపల పెట్టాము. మేము వచ్చిన కాసేపటికి మామయ్య గారు వచ్చారు. మేమైతే సరౌండింగ్స్ అన్నీ చూపిస్తున్నాను. అండ్ ఆన్ ది వేలోనే అన్నీ టీ కాఫీస్ అన్నీ అయిపోయాయి కదా, సో ఫుడ్ తినడం అన్నీ కూడా. ఇంకా అందుకోసం ఏం ఆకలి వేయట్లేదు. ఆయన నేను కలిపి కూర్చున్నాము. ఈ లోపు మా పక్కింటి పిల్లలు వాళ్ళు వీళ్ళు వస్తే మా కిషాంత్తో ఆడుకుంటున్నారు. ఆటలకు వెళ్ళిపోతున్నాడు. ఈ లోపు మా వారు కజిన్ అండ్ మామయ్య గారే రావడం, అప్పటికే కాస్త సందడిపోయింది. ఇంకా టీలు అవి పెట్టించు అనమాట. అప్పటికే టీ తాగి కూర్చుని కబుర్లు వేస్తున్నారు. ఆయన ఏదో ఒక చమత్కారిస్తూ ఉంటారు కదా, డైలాగ్లు వేస్తున్నారు, మాట్లాడుకుంటున్నాం అలా. సో ఇదండి, ఇలా ఇంకా ఈ రోజులే ఎండ్ అయింది. నెక్స్ట్ డే వ్లాగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. భీమవరం వెళ్ళామన్నమాట. అనుకోలేదు అసలు వెళ్తామని చెప్పి. రిత్వికే వస్తాడు అనుకున్నాం కానీ మేమేం వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే రోజక్క ఉమాబావ వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో అనుకోకుండా ఇంకా అలా వెళ్ళి ఇంకా వాడిని తీసుకుని రావడం జరిగింది. అవన్నీ నెక్స్ట్గా వచ్చేటువంటి వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ ఇంకా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న వీడియోస్ చాలా ఉన్నాయి. మా పెళ్లి రోజు కూడా వస్తుందన్నమాట ఆ వీడియోకి. అండ్ ఇంకా రాను చాలా ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేస్తాను. మా వారు ఇంకా ఊళ్ళోకి వచ్చారు అంటే ఖచ్చితంగా ఆయన ఫ్రెండ్స్ కజిన్స్ అందరూ వచ్చి మీట్ అవుతారు. చక్కగా అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. నాకే మా అమ్మ కాల్ చేస్తే అమ్మతో మాట్లాడినప్పుడే. సో మళ్ళీ టాప్ గురించి అడుగుతారేమో, నేను తీసుకున్నటువంటి ఈ టాప్ అయితే. సో ఇదైతే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, మళ్ళీ కమెంట్స్ పెట్టేస్తారు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నుండి వచ్చేటువంటి వీడియోస్ ఏది కూడా
కూడా మిస్ కాకండి, చాలా బాగుంటాయి అన్నీ కూడా. మీకు ఈ వీడియో కూడా ఎంటర్టైన్గా ఉందని అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, ఓకేనా? సో మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.